ఈ ఇప్పుడు కూడా ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆయన యొక్క ప్రేమ మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప మనల్ని వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఆది కాండము, దయచేసి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆది కాండంలో అక్కడ గమనించినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయంలో. మీరు గమనించండి. మరి ఆది కాండము 12వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నాము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ అక్కడక్కడ మనకు దేవుడు ఏర్పాటు చేయబడిన సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న పరిచయాలు, చిన్న చిన్న మందిరాలు, చిన్న చిన్న కాంగ్రిగేషన్ తో మనము మరి ఏం చేస్తున్నాం? ఆరాధన జరిగిస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. అయితే మన ఆలోచనలన్నీ కూడా ఉన్నతంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. మనము దేవుని కొరకు పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉండాలి. అదే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు మనం చేసే కూడా అదే. అక్కడక్కడ మీరు కూడుకొని మరి ప్రార్థన చేయటం, విశ్వాసంలో ప్రార్థన చేయటం, పట్టుదలతో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, ఉపవాసంతో ప్రార్థన చేయటం, ఈ విధంగా విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాలు రూపాంతరం చెందుతున్నాయి. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత అందులో ఒక 3 ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఏర్పరచుకొని, నేను ఒక ఎత్తైన కొండ మీద వెళ్ళబోతున్నాను, అయితే మీరు నాతో కూడా వస్తారంటే పేతురు, యోహాను, యాకోబు 3 కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించారండి. అయితే ఆ ప్రభువుతో ఆ యొక్క ఎత్తైన కొండ మీదకి, ఎత్తైన కొండ దేనికి సూచనగా ఉందంటే ప్రార్థన సూచనగా ఉంది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క అడుగుల్లో అడుగు వేసుకుంటూ వారు వెళ్తున్నారండి. వారు వెళుతూ ఉన్నప్పుడు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళగానే వారు రూపాంతరం చెందారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది, దేవుని యొక్క వెలుగు దిగి వచ్చింది, దేవుని ప్రత్యక్షత దిగి వచ్చింది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినమనేసి దేవుని స్వరం వినపడతాము. అక్కడ పాత నిబంధన భక్తులు ఏంటంటే మోషే, ఏలియా, అంతే కదా, వారు అక్కడ కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ ప్రభావాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క అభిషేకాన్ని వారు పొంది ఉన్నారో వారు రూపాంతరం చెందారు. దేవునికి స్తోత్రం. వారన్నీ మర్చిపోయి శ్రీమోహన్ పేతురు గారు ఏమంటున్నారు, ప్రభా చాలా బాగుంది, ఇక్కడే ఉంటే ఒక 3 పర్ణశాలలు కట్టుకుంటే అయిపోతుంది అంటే తన కుటుంబాన్ని మర్చిపోయాడు, తన బంధువులు మర్చిపోయాడు, తన స్నేహితులు మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ఆ యొక్క దేవునితో కనెక్ట్ అవ్వటం వలన దేవునికి స్తోత్రం, ఆ యొక్క ప్రత్యక్షతను పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి. అంటే మనము ప్రత్యక్షత పొందే వరకు, ఆయన దర్శనం పొందే వరకు, ఆయన యొక్క ఆత్మ కనెక్ట్ అయ్యే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతున్నారు. దేవుని శక్తి లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుని యొక్క కృపావరాలు మనతో పని చేయకపోయినట్లయితే, ఆత్మ ఫలాలు మనలో క్రియ చేయకపోయినట్లయితే మనము పరిచర్యలో ముందుకు సాగలేము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. మరి సైన్యం యెహోవా నీవు అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంలోకి వెళ్ళుము. హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఎంత రెస్పెక్ట్ ఇస్తామో దేవుని యొక్క వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని చిత్తానికి ఎంత మనము రెస్పెక్ట్ ఇస్తామో, గౌరవిస్తామో అంత దీవించబడతాం. ఇది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును,
నీవు ఆశీర్వాదకరముగా ఉండవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు వాళ్ళందరినీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఫైనాన్షియల్ ట్రబుల్ లో ఉన్నప్పుడు, ఏంటి ప్రభా ఇంకా మాకు ఈ సమస్యలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ నిందలు ఏంటి, ఈ అవమానాలు ఏంటి, ఈ బలహీనతలు ఏంటి ఇలా అనేసి చాలా మనం కృంగిపోతూ ఉంటాం. కానీ కృంగిపోవాల్సిన అవసరం లేదు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సీమోను పేతురు, ప్రభా నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి ఏం చేశాడండి, వల వేసాడండి. ఏగానే ఎక్కడెక్కడ చేపలు వచ్చేసాయండి. దేవునికి స్తోత్రం. ఆ వలలోకి వచ్చేసాయి. దాదాపు మరి చరిత్రకారులు చెప్తూ ఉంటారు, అయితే 153 చేపలు పడ్డట్టుగా అనేసి తెలియజేస్తూ ఉంటారు. అయితే అక్కడ వల బిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎంత వచ్చేసిందండి? వల బిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఉన్న పాలివారిని పిలుస్తూ రండి, ఇక చాలు రండి, చాలా చేపలు వచ్చేసాయి అనేసి అలాంటి ఆశీర్వాదం మనం పొందబోతున్నాం. 2026 సంవత్సరంలో హబక్కు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచము. దేవునికి స్తోత్రం. ఒక నూతనమైన ఆరోగ్యము, నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన ఐశ్వర్యము, నూతనమైన బలము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అవును, ఆయన కృప, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు యోర్దాను నది దాటారు. వారికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. అంటే ఆయన కృప ద్వారా, ఆయన వెలుగు ద్వారా వారు నడిపించబడ్డారు. అయితే ఆ యొక్క సమయంలో సముద్రము వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నప్పుడు, ముందు సముద్రం ఉన్నప్పుడు వారు ఎవరి వైపు చూశారు? దేవుని వైపు చూశారు. మోషే గారు ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు, ప్రభు వైపు చూశారు. దేవుని స్తోత్రం. అయితే అక్కడ అద్భుతం జరిగింది. దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క సముద్రంలో పాయలుగా చేశాడు. మీరు సముద్రం చూసారా? చూస్తే అర్థమవుతుంది, ఎంతో ఆకాశాన్ని అంటుకున్నట్టు. దేవునికి స్తోత్రం. అయితే సముద్రములో దేవుడు ఏం చేశాడు? రహదారిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అటు నీళ్ళు ఇటు నీళ్ళు ఆగిపోయాయి. దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన దేవుడు మనకు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనోరథముల సేనలను సర్వశ్రేష్ఠాధిపతులను మనోరథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను సముద్రము మధ్యను జీవేసెను యెహోవా. సముద్రము మధ్యను ముంచివేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా